ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. వీక్షకులకు నమస్కారం. ఈరోజు వీడియోలో సింహలగ్నము, లగ్నాధిపతి రవి ఏ ఏ భావాలలో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. గ్రహాలలోకెల్లా రారాజు, అందరిలో బలవంతుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు, మాసంలో జరుగు సంఘటనలను తెలుసుకునేందుకు ఉపయోగపడతాడు. 1వ భావం లేదా లగ్న భావం. ఈ భావంలో రవి ఉండగా మంచి శరీర ఆకృతి, రాజటీవి, బుద్ధిమంతుడు, కార్య సాధకుడు, ఆరోగ్యవంతుడు, రోగ నిరోధక శక్తి. పైగా రవికి ఈ స్థానం మూల త్రికోణము అయినందున ఇతర గ్రహాల దృష్టికి లోను కాకపోవడము, తన 7వ దృష్టితో మీనరాశిని చూడడం వలన జీవిత భాగస్వామి మంచి ఉన్నత కుటుంబం నుండి రావడము, వ్యాపార భాగస్వాములతో వ్యాపారం కలిసి రావడము ఉంటాయి. 2వ భావం. ఈ భావంలో రవి స్థితి పొందిన ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ కాంట్రాక్టులతో జీవితం ముడిపడము, మంచి కుటుంబంను కలిగి ఉండడము, ధనమునకు లోటు లేకుండడము, కఠినంగా మాట్లాడడము, వాదన పటిమ, తన 7వ దృష్టితో మంచి ఆయుర్దాయము, సమాజంలో సులభంగా గుర్తింపు పొందడము, అనారోగ్యంతో శస్త్రచికిత్స వరకు వెళ్ళిన ఔషధములతోనే బాగుపడము వంటివి ఉంటాయి. 3వ భావం. రవికి ఈ తులారాశి నీచ కావడం వలన సోదర సోదరీమణుల దృష్టిలో అగౌరవము, వారితో సఖ్యత లేకపోవడము, ధైర్య సాహసాలు కలిగి ఉండడము, తరచూ దగ్గర ప్రయాణాలు, అలసట, తన 7వ దృష్టితో 9వ భావమైన మేషరాశిని చూడడం వలన వృత్తిలో తరచూ మార్పులు ఉండడం, తండ్రితో సఖ్యత లేకపోవడము, తండ్రి తరపు బంధువులు కూడా సహకరించకపోవడము, అనవసరపు ప్రయాణాలు ఉంటాయి. 4వ భావం. ఈ భావంలో రవి స్థితి పొందితే పెద్దల ఆస్తికి వారసుడు, విశాలమైన ఇల్లు, ఇంకా చెప్పాలంటే భవంతి లేదా భవనము, వాహన యోగము, వైద్యమునకు సంబంధించిన సబ్జెక్ట్ చదవడము, తన 7వ దృష్టితో 10వ భావమైన వృషభమును చూడడం వలన తను చేసే వృత్తిలో గౌరవ మర్యాదలు కలిగి ఉండడము, తన చదువుకు సంబంధించిన వృత్తిని ఎన్నుకోవడము వంటివి ఉంటాయి. 5వ భావం. ఈ భావంలో రవి స్థితి పొందితే కళలయందు ఆసక్తి, సంతానాన్ని కలిగి ఉండడము, న్యాయ అన్యాయములందు విచక్షణ, మంత్రోపదేశమును పొందుట, తన 7వ దృష్టితో 11వ భావమును చూడడం వలన చేసే పనిలో సంతృప్తి, అన్ని విషయాలలో విజయము, ప్రమోషన్లు సకాలంలో అందుకోవడము ఉంటాయి. 6వ భావం. శత్రువులు లేకపోవడము, త్వరగా అనారోగ్యముల నుండి కోలుకోవడము, అప్పులు లేదా రుణాలు పొందడము, సకాలంలో తీర్చడము వంటివి ఉంటాయి. తన 7వ దృష్టితో 12వ భావమును చూడడం వలన అనవసరపు ఖర్చులు, పరిశోధన యందు ఆసక్తి మొదలగునవి ఉంటాయి. 7వ భావం. ఈ భావంలో రవి స్థితి పొందడం వల్ల సకాలంలో వివాహం అవడం, వివాహానికి గల దోషములు నివృత్తి అవ్వడము, జీవిత భాగస్వామి కూడా అనుకూలవతి రావడము, వ్యాపార భాగస్వాములతో కలిసి రాకపోవడము, తన 7వ దృష్టితో లగ్నం చూడడం వల్ల శరీర సౌష్ఠవము కలిగి ఉండు, స్వయం కృషి, అభిమానము, పట్టుదల ఉంటాయి. 8వ భావం. ఈ భావంలో రవి ఉండగా అహంకార పూరిత స్వభావము, అనవసర విషయాల్లో తలదూర్చడము, అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవడము, అనవసర ఖర్చులు, తన 7వ దృష్టితో 2వ భావాన్ని చూడడం వల్ల మాట మీద నిలబడకపోవడము, ఎవరిని లెక్క చేయకపోవడము, దుర్వ్యసనాలతో డబ్బులు పోగొట్టుకోవడము ఉంటాయి. 9వ భావం. ఈ భావంలో రవి ఉండడం వల్ల దూర ప్రయాణాలు. ఈ భావం రవికి ఉచ్చస్థానము,
తండ్రితో సఖ్యత, దైవభక్తి, సంప్రదాయాలపై ఆసక్తి, పై చదువులు చదువుకోవడము, తన 7వ దృష్టితో తృతీయ భావాన్ని చూడడం వలన ధైర్య సాహసాలు కలిగి ఉండడము, అందరి తలలో నాలుక అంటే నలుగురికి కావలసిన వాడు మొదలగునవి కలిగి ఉంటాడు. ఈ భావంలో రవి స్థితి పొందిన ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థలలో పనిచేయడాన్ని సూచిస్తుంది. ఈ భావంలో రవి దిగ్బలం కలిగి ఉంటాడు. గౌరవ మర్యాదలు, తన వంశంలోనే పేరు కలవాడుగా ఉంటాడు. తన 7వ దృష్టితో చతుర్థ భావాన్ని చూడడం వలన విద్యాధికుడుగాను, పెద్దల ఆశని కలిగి ఉండడము, స్థిరాస్తులను కొనుగోలు చేయడము, వాహన సౌఖ్యము కలిగి ఉంటాడు. 11వ భావం. ఈ భావంలో రవి ఉండడం వలన తలచిన పనులలో విజయము, కొద్దిగా మొండి పట్టుదల, ఈజీ మనీ వైపు వెళ్ళడము, తన 7వ దృష్టితో 5వ భావాన్ని చూడడం వలన సంతాన వృద్ధి, కళలపై ఆసక్తి, జ్ఞాపక శక్తి కలిగి ఉండడము, కొత్త విషయాలపై ఆసక్తి మొదలగునవి ఉంటాయి. 12వ భావం. ఈ భావంలో రవి స్థితి పొందడం వలన ఆధ్యాత్మికతకు లేదా దేవాలయాలకు విపరీతంగా ఖర్చు పెట్టడము, అదేగాక వృధా ఖర్చులు, సత్సంగములలో పాల్గొనడము, తన 7వ దృష్టితో 6వ భావాన్ని చూడడం వలన అప్పుల ఊబిలో కూరుకుపోవడము, వ్యాధి నిరోధక శక్తి తగ్గి తరచూ ఔషధ సేవనము, తరచూ గాయాల పాలవడము వంటివి ఉంటాయి. స్వస్తి.